శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. ఓం నమో దేవి తిమూర్తియే నమ. 12/2/2026 గురువారము. రాశిచక్రము, గ్రహకథలు, దిన ఫలితములు. లగ్నమును అనుసరించి ఈరోజు తొలుత మకర లగ్నము నుంచి మొదలు పెడుతున్నాను. తొలుత మకర లగ్నము. ఈ రాశి వారు ఉదయం 5:20 నుండి 5:30 వరకు ధనము సులభంగా సంపాదించే ఆలోచనలు చేస్తారు. ఉదయం 5:30 నుండి 5:40 వరకు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఉదయం 5:50 నుండి 5:60 వరకు కలత్ర సౌఖ్యము, వ్యాపార ఆలోచనలు ఉంటాయి. ఉదయం 6 నుండి 6:10 వరకు సంసార సుఖము, కుటుంబ సంతోషము కలదు. ఉదయం 6:20 నుండి 6:30 వరకు తల్లిదండ్రుల గురించి లబ్ధి పొందాలని చూస్తారు. ధనము సంపాదన గురించి పూజలు చేస్తారు. ఉదయం 6:40 నుండి 6:50 వరకు ధనేతర విషయాలు ఉంటాయి. ధనము వ్యయము ఉండవచ్చును. ఉదయం 6:50 నుండి 7 వరకు తలకు సంబంధించిన ఇబ్బంది ఉండవచ్చును. తదుపరి కుంభలగ్నము. ఈ రాశి వారికి ఉదయం 7:20 నుండి 7:30 వరకు ధనలాభము, కుటుంబ సంతోషము. ఉదయం 7:30 నుండి 7:40 వరకు శరీర ఆరోగ్యంపై, అన్నము గురించి శ్రద్ధ పెడతారు. ఉదయం 7:50 నుండి 8 వరకు సంతానము, వ్యాపారము, కలత్రము గురించి, ధనం గురించి ఆలోచన చేస్తారు. ఉదయం 8:10 నుండి 8:20 వరకు వ్యాపారము, వ్యక్తిగత పనుల గురించి ఆలోచన చేస్తారు. ఉదయం 8:20 నుండి 8:30 వరకు ధనలాభము, తండ్రి సోదరుని వల్ల సహకారము ఉంటుంది. తదుపరి మీనలగ్నము. ఈ రాశి వారికి ఉదయం 9:20 నుండి 9:30 వరకు పుట్టింటి వారి ఆలోచనలు, బయట వ్యక్తులతో కలయిక ఉంటుంది. ఉదయం 10:40 నుండి 11 వరకు ధనము రాక మరియు ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో సంభాషణలు ఉంటాయి. ఉద్యోగము, వ్యక్తిగత సంసార విషయాలు ఉంటాయి. తదుపరి మేషలగ్నము. ఈ రాశి వారికి ఉదయం 12:20 నుండి 12:30 వరకు మనసు సంతోషంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. సంతాన విషయాలు, సామాజిక విషయాలు, విద్యా విజ్ఞాన విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, వ్యక్తిగత శుభవార్తలు ఉంటాయి. మధ్యాహ్నం 1:29 వరకు మీరు ఎక్కువ శ్రమ పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తదుపరి వృషభ లగ్నము. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:20 నుండి 1:30 వరకు పుట్టింటి వారి నుండి వార్తలు వింటారు. సులభంగా ధనము సంపాదించుట గురించి మధ్యాహ్నం 2:40 నుండి 2:50 వరకు ఆలోచిస్తారు. సంసార సమస్యలు, వ్యాపార సమస్యలు ఉంటాయి. మధ్యాహ్నం 1:30 వరకు ఉంటాయి. కలత్ర విషయాలు ఉంటాయి. తదుపరి శరీర శ్రమ, మనస్సులో ఆలోచనలతో శరీరం అలసట పొందుతారు. తదుపరి మిథున లగ్నము. ఈ రాశి వారికి సాయంత్రము 4:20 నుండి 4:30 మధ్యలో తల్లిదండ్రుల నుండి, సోదరుల నుండి వార్తలు వింటారు. ధనలాభము, సంతోష వార్తలు వింటారు. అప్పులు లభిస్తాయి. బయటి వారి సహాయము ఉండదు. మధ్యాహ్నం 1:30 నుండి వ్యాపార విషయాలు, వ్యక్తిగత విషయాలు, కలత్ర విషయాలు, సంసార పనులతో బిజీగా గడుపుతారు.